ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ మనకేంటంటే ట్రయాంగిల్స్లో అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మనం ఉన్నట్టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఈ యాంగిల్స్కి రేషియోస్ ఇప్పుడు మనం ఏమన్నా సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇలా అంటాం కదండి. మనం ఏంటంటే యాక్చువల్గా ఇలా ఏబిసి అని ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం సరే ఇక్కడ 30 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ 90 degrees ఉంది కదండి. సైన్ 30 అంటే ఏంటండి బీసీ బై ఏసీ అంటే సైన్ 30 అంటే బీసీ బై ఏసీ. ఇప్పుడు బీసీ లెంత్ ఎక్స్ వస్తే ఏసీ లెంత్ 2x వస్తుందండి. ఇది జామెట్రికల్గా మనం ఇప్పుడు మన ప్రూఫ్స్ అవసరం లేదు చెప్తున్నాం. సో ఈ బీసీ లెంత్ కన్నా ఏసీ అనేది డబుల్ ఉంటుందండి. కాబట్టి ఆ విధంగా ఆ రెండు క్యాన్సిల్ మనకి ఆన్సర్ 1/2. ఇట్లా ఆ రేషియోస్ యొక్క ఆ లెంత్స్ యొక్క రేషియోస్ని ఓకే ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారంగా కొన్ని రిజల్ట్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. ఆ రిజల్ట్స్ ఎలా గుర్తుంచుకోవాలి ఏంటి అనేది కూడా ఆ రిజల్ట్స్ ఎలా గుర్తుంచుకుంటే ఒక టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ నేను చెప్తాను, జాగ్రత్తగా అండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా ఈ విధంగా మనకి ఈ యాంగిల్స్, ఈ 5 యాంగిల్స్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees డిఫైన్ చేయడం జరిగిందండి. సో ఇది డిఫైన్ చేసే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్. ఏంటి కాన్సెప్ట్ అంటే మామూలుగా మనకి డిగ్రీస్లో మనం యాంగిల్స్ని మెజర్ చేస్తాం. సాధారణంగా డిగ్రీస్లో మనం మెజర్ చేయడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి రేడియన్స్లో కూడా ఇస్తారు. అంటే ఇక్కడ మనం మామూలుగా లెన్స్ అంటే సెంటీమీటర్స్, మీటర్స్ ఎలా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మనకి డిగ్రీస్లో ఉన్నటువంటి యాంగిల్స్ని రేడియన్స్ అని కూడా డినోట్ చేస్తారు. సో అది ఇక్కడ నేను కొంచెం ఇక్కడ రాస్తా అదేనండి. 5 radians ఈక్వల్ టు 180 degrees. ఇది రేడియన్స్ టు డిగ్రీస్. 5 radians ఇక్కడ డిగ్రీస్ని చిన్న సర్కిల్తో డినోట్ చేస్తారంటే రేడియన్స్ అంటే పైన సీతో డినోట్ చేస్తారు. సో 5 radians into 180 degrees. ఓకే, దాని ప్రకారంగా ఇప్పుడు అదే 1 radian కావాలనుకోండి 5తో డివైడ్ చేస్తాం 180/5. లేదు ఇక్కడ 1 degree కావాలనుకోండి 5ని 180తో డివైడ్ చేస్తాం 5/180. ఇలా కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఇప్పుడు 0 degrees అంటే 0 radians, 0 degrees అంటే 0 radians. ఓకేనా. నెక్స్ట్ 30 degreesని మనం రేడియన్స్ ఎలా కన్వర్ట్ చేయాలంటే మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా వినండి. 30 degrees ఓకేనా. 30 degrees అంటే 5/180తో మనం మల్టిప్లై చేసాం అనుకోండి 30 degrees. ఇప్పుడు 1 degree అంటే 5/180 కదండి. 30 degrees అంటే 30 into 5/180 చేసాం అనుకోండి 31 × 36, సో 5/6. ఆ విధంగా మనకి 30 degreesని మనం 5/6 అని రాసుకోవచ్చు, 5/6 radians. సో ఇదే విధంగా సిమిలర్లీ 45 degreesని 5/4, 60 degreesని 5/3, 90 degreesని 5/2 ఇలా గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డిగ్రీస్ టు రేడియన్స్ అయితే 5/180 మల్టిప్లై చేయాలండి. ఓకేనా. లేదంటే ఇవి స్టాండర్డ్ రిజల్ట్స్ మీరు గుర్తుంచుకోండి. ఈ రిజల్ట్స్ మీరు బై హార్ట్ చేస్తే ఇంకా బెస్ట్, అసలు ఏ కూడా ఉండదు. ఈ 3-4 కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సపోజ్ ఎక్కడైనా సమ్స్లో కనుక మనకి 5/10 వచ్చింది అనుకోండి, 5/10 ఏదైనా సమ్స్లో మనకి 5/10 లాగా, అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 5/10 అని వచ్చింది అనుకోండి, 5/10. మరి ఇది డిగ్రీస్లో ఎంత 5/10 అనేది డిగ్రీస్లో ఎంత అనేది మనం తెలుసుకోవాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు 5 ప్లేస్లో జస్ట్ 180 పెట్టేసేయండి. 5 ప్లేస్లో 180 degrees/10 పెట్టండి. సో ఆన్సర్ ఏమైంది 18 degrees అవుతుంది. 5/10 అంటే 5/10ని మీరు డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే 5 ప్లేస్లో 180 degrees పెట్టేసేయండి, ఏం పర్వాలేదు. అప్పుడు 180/10 18 degrees. దాన్ని హడావుడి చేసేసి ఇదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మెయిన్ ఏంటంటే ఇవి స్టాండర్డ్ యాంగిల్స్ అండి, వీటిని స్టాండర్డ్ యాంగిల్స్ అంటారు. ఇవి గుర్తుంచుకోండి. ఇవి గుర్తుంచుకుంటే మీకు ఈజీగా కన్వర్షన్ ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో ఇవి రేడియన్స్ టు డిగ్రీస్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ 0 degreesని 0 అని రాసుకోవచ్చు, 30 degreesని మనం 5/6 radians అని రాసుకోవచ్చు. ఇదేమో 5/4, ఇదేమో 5/3, ఇక్కడేమో 5/2, ఇక్కడేమో 5 అని మనం రాసుకోవచ్చు. ఓకేనా. సరే అయిపోయింది టేబుల్. ఇప్పుడు మనం వాల్యూస్ ఎలా గుర్తుంచుకోవాలి ఏంటనేది అంటే sin 0 degrees ఎంత, sin 30 degrees ఎంత, sin 45 degrees ఎంత, sin 60 degrees ఎంత, sin 90 degrees ఎంత, వాల్యూస్ గుర్తుంచుకుంటే ఒక టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా రండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 0, 1, 2, 3, 4 అని రాసేయండి. ప్రతి నెంబర్ని మళ్ళీ 4తో డివైడ్ చేయండి. ప్రతి నెంబర్ని మీరు 4తో డివైడ్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే స్క్వేర్ రూట్, అన్నిటికీ స్క్వేర్ రూట్స్ అప్లై చేయండి. అన్నిటికీ కూడా స్క్వేర్ రూట్ అప్లై చేయండి. వర్గమూలం అప్లై చేయండి. స్క్వేర్ రూట్ అప్లై చేసి సింప్లిఫై చేయండి. ఇప్పుడు
0/4 ఏమండి 0/4 జీరోని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే మనకు వచ్చే జీరోని. సో 0/4 జీరో కాబట్టి ఆన్సర్ అవుతుందంటే ఇక్కడ మనకి జీరో. ఆన్సర్ అవుతుందంటే మనకి ఇక్కడ జీరో. ఓకే, నెక్స్ట్ 1 √1 ఎంత 1 √4 2. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి 1/2 ఈక్వల్ టు 1/2. ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ 1/2. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 అనేది 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 టైమ్స్ మనకి క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు √1 అంటే 1/√2 √2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి √3 అంటే √3, √4 అంటే 2, √4 అంటే 2. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 4 1 టైం క్యాన్సిల్, √1 అంటే 1, √1 అంటే మనకి 1. సో ఆ విధంగా మనకి ఏంటంటే చూడండి మొత్తం 1 2 3 4 5 వాల్యూస్ వచ్చేసి. ఇది ఎలా చదవాలి చూడండి. sin 0 degrees 0, sin 30 degrees 1/2, sin 45 degrees 1/√2, sin 60 degrees √3/2, sin 90 degrees 1. యాక్చువల్గా టేబుల్ గీయటం మీరు టెక్నిక్ నేర్చుకోండి. అలాగే ఈ వాల్యూస్ ఈ టేబుల్ మొత్తాన్ని ఎంత బాగా మీరు బై హార్ట్ చేసుకుంటే త్వరగా అంత ఈజీగా అంటే క్యాలిక్యులేషన్ అప్పుడు టైం మీకు సేవ్ అవుతుంది. ఓకేనా, ఒక్కసారి మన టెక్నిక్ చెప్తా జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏం చేస్తామన్నా మనం 0 1 2 3 4 రాయాలి. అన్ని వాల్యూస్ని 4తో డివైడ్ చేసి రూట్ కట్టేసేయండి. రూట్ కట్టే సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్సే వాల్యూస్ అనమాట. సో sin 0 0, sin π/6 1/2, sin π/4 1/√2, sin π/3 √3/2, sin π/2 మనకి 1, sin π/2 1. ఇలా మీరు నేర్చుకోండి. ఓకే, సైన్ వాల్యూస్ అయిపోయింది కదండి టేబుల్లో. ఇప్పుడు మనకి కాస్ వాల్యూస్ ఎలా వస్తాయంటే చూడండి. ఇక్కడ నేను ఒక యారో మార్క్ పెడుతున్నా, ఇలా డబుల్ యారో. ఎందుకు పెట్టాను అంటే సైన్ వాల్యూస్ లెఫ్ట్ రైట్ ఏమి ఉంటాయో అయ్యే వాల్యూస్ కొసైన్ వాల్యూస్ రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. అంటే ఇక్కడ 0 ఉంది కదా, ఆ 0 ఎక్కడ వస్తుంది. ఇక్కడ 1/2 ఉంది కదండి, ఇట్ నుంచి సెకండ్, అది అటు నుంచి సెకండ్ 1/2. సో ఇటు నుంచి థర్డ్ 1/2, అటు నుంచి థర్డ్ 1/2, ఇటు నుంచి ఫోర్త్ √3/2, అటు నుంచి ఫోర్త్ √3/2, లాస్ట్ 1, ఇటు నుంచి లాస్ట్ 1. ఇది టెక్నిక్. సో సైన్ వస్తే కాస్ వచ్చేస్తుంది కదండి, సింపుల్. ఓకే, నెక్స్ట్ ట్యాన్ అంటే ఏంటంటే మనకి ట్రిగ్నోమెట్రీలో దీని ముందు నేర్చుకున్నాం కదా. ట్యాన్ అంటే ఏంటంటే sin A/cos A, అంటే సైన్ వాల్యూని కాస్ వాల్యూతో డివైడ్ చేయాలి. 0/1 0, 1/2/√3/2, 2 క్యాన్సిల్ 1/√3, 1/√3. నెక్స్ట్ 1/√2/1/√2, 1/√2 1/√2 క్యాన్సిల్, ఆన్సర్ అవుతుందండి 1. నెక్స్ట్ 60 degrees దగ్గర √3/2/1/2, 2 క్యాన్సిల్, √3/1 √3. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వాల్యూ 1/0, 1/0. ఏ నెంబర్నైనా 0తో డివైడ్ అవటం కుదరదు కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం అన్డిఫైన్డ్ అంటాం. అన్డిఫైన్డ్ మనం ఇలా ఇన్ఫినిటీతో డినోట్ చేస్తాం అన్డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాట్. మళ్ళీ యారో మార్క్ పెడతా చూడండి. మామూలు ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో మనకు ఆర్డర్లో ఇక్కడ కొసెక్ వస్తుంది, కానీ టేబుల్లో కాట్ పెడతాం మనం. ఎందుకు పెడతాం అంటే ఇవి ఎందుకు రీజన్ ఇది. ట్యాన్ వచ్చేస్తే కాట్ వచ్చినట్టే. సేమ్ సైన్కి కాట్కి ఏ విధంగా అయితే ఇలా ఉల్టా ఉన్నాయి, అప్పుడు ట్యాన్కి కాట్ కూడా వస్తుంది. అక్కడ ఇన్ఫినిటీ వస్తే ఇది ఇన్ఫినిటీ అండి. √3 ఇక్కడ √3, 1 1/√3 0. ఆ విధంగా మనకి ఏంటంటే కాట్ 0 అంటే అన్డిఫైన్డ్. ఇప్పుడు tan 0 0 అయితే కాట్ 0 అన్డిఫైన్డ్. tan 30 1/√30, కాట్ 30 √3. ఓకే, సో ఆ విధంగా 1 1/√3 0. ఆ విధంగా కాట్ 90 మనకి 0 వస్తుంది. నెక్స్ట్ కొసెక్ ఏ అంటే ఏంటంటే మనకి 1/sin A, 1/sin A అంటే సైన్కి రెసిప్రోకల్. ఇప్పుడు చూడండి sin 0 ఎంత అంటే 0, అప్పుడు కొసెక్ 0 ఎంత 1/0, 1/0 అంటే నాట్ డిఫైన్డ్, 1/0 నాట్ డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ sin 30 1/2 ఉంది కాబట్టి కొసెక్ 30 దానికి రెసిప్రోకల్ 2. sin 45 1/√2 కాబట్టి కొసెక్ 45 1/sin కదా, అంటే 1/√2కి రెసిప్రోకల్ √2/1 √2. నెక్స్ట్ sin 60 √3/2 అంటే కొసెక్ 60 2/√3. నెక్స్ట్ మనకి sin 90 1 కాబట్టి కొసెక్ 90 ఏమవుతుందండి 1కి రెసిప్రోకల్ 1. ఇప్పుడు సీకెంట్ కొసెకెంట్ ఎలా ఉంటాయి. సీకెంట్ కొసెకెంట్ సేమ్. సైన్ కాస్ ఏ విధంగా అయితే ఉన్నాయో ట్యాన్ కాట్ ఏ విధంగా ఉన్నాయో కొసెక్ సీకెంట్ కూడా అలాగే ఉంటుంది. ఆ 1 ఇక్కడ వస్తుంది 2/√3 √2 2 అండ్ అన్డిఫైన్డ్. అండ్ సో ఇదండి టేబుల్. ఫస్ట్ డ్రా చేయండి ఒక 5 minutes 2 minutes అలా 3 minutesలో ఈ టేబుల్ టకటక గీయటం నేర్చుకోండి. సమ్స్ వచ్చినప్పుడు అలానే ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఈ వాల్యూస్ మీరు మ్యాక్సిమం బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా వస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ది టేబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్.